హలో బ్యాచులర్ సిస్టర్స్, మీకోసం అయితే ఒక కొత్త ఐటెంతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. మనకు బోర్ కొట్టినప్పుడు మనకి చిప్స్ అయితే తినాలనిపిస్తుంది కదా. ఎప్పుడు బయట కొనుక్కుంటే ఏం బాగుంటుంది, మనకు కూడా ఇంట్లో ఉండేవి కొన్ని వేస్ట్ అయిపోతూ ఉంటాయి. వాటిని అన్నిటిని మనం యూజ్ చేసుకోవాలి కదా. సో అందుకే మీకు కొత్తగా ఇది చెప్తున్నాను అనమాట. సో చపాతీలు అయితే మనం నైట్ చేసుకుంటాం, మార్నింగ్కి కొన్ని అయితే మిగిలిపోతాయి కదా. సో మిగిలిపోయినవి కింద అయితే పడేసేయకుండా ఇలాగైతే ట్రై చేయండి. మీరు కూడా ఒక 4-5 చపాతీలు తీసుకొని ఇంట్లో మిగిలినవన్నీ బయట పడేయకుండా అలాగైతే ట్రై చేయండి. ఇవి నిల్వ ఉంచుకోవచ్చు కూడా. చపాతీలు అయితే చేసుకుంటాం కదా, వాటిని అయితే కొంచెం హోల్ చేసుకొని ఇలా కట్ చేసుకోండి. అంటే పీసెస్ మనకి ఎలా ఉంటాయో అలా షేప్స్ మీకు ఏవి కావాలంటే అలాగైతే కట్ చేసుకోండి అనమాట. కట్ చేసుకొని అలా పొడి పొడిగా వచ్చేటట్టు మనం చూసుకోవాలి. అవి చపాతీలు కదా, సో అది కాకుండా మనకి అవి అయితే ఇలా పైకి ఎత్తినామంటే పొడి పొడిగా కనిపించాలి. అదొకటి. ఇంకోటి అయితే ఇవి తడి అయితే ఉండకూడదు అనమాట. మనమైతే ఆయిల్లో అయితే వేస్తాం కదా, అలాగనమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, బయట తీసుకొచ్చి పెట్టడానికంటే చిప్స్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు. అలాగనేసి పూరీలు చపాతీలు చేసుకొని తినమని చెప్పను. చపాతీ చేసుకుంటాం కదా, వేస్ట్ అవ్వకుండా ఇలాగైతే ట్రై చేయండి. కొంచెం అయితే ఆయిల్ వేయాలి. మనమైతే మామూలుగా చిప్స్ ఎలా చేసుకుంటామో అలాగే అనమాట. ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఆయిల్ కాగిందా లేదని ఒకటి వేసాను అనమాట, ట్రైల్ అనమాట. ఆ తర్వాత మిగిలినవన్నీ అందులో వేసేసి అలా ఇలా గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను అనమాట. ఆయిల్లోనే ఫ్రై చేసిన తర్వాత బాగా గోల్డెన్ కలర్ వచ్చేసింది అనమాట. ఆ తర్వాత నేను తీసుకున్నాను ప్లేట్లోకి తీసుకొని, మీకు తెలిసిందే కదా, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం పెప్పర్ కావాలంటే పెప్పర్ వేసుకోవచ్చు. మీకు సాల్ట్ అయితే తగినంత వేసుకొని అలా బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసి తినడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగైతే ట్రై చేయండి, వేస్ట్ అవ్వకుండా. పిల్లలకైతే కొంచెం వెరైటీగా అయితే చేసి పెట్టండి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి.